డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ నోట్ల రద్దు అంటే. డిమానిటైజేషన్ అనగా నోట్ల రద్దు. వినియోగ నోట్ల రద్దు అని మోస్ట్ ఎఫెక్టివ్ గా పెద్ద స్కేల్లో భారీ ఎత్తున మనం నోట్ల రద్దు నవంబర్ 8, 2016 నిర్వహించాం. అవునా కదా? అప్పటికే చలామణిలో ఉన్నటువంటి 500 రూపాయల నోటు మరియు 1000 రూపాయల నోటును మనం రద్దు చేసుకున్నాం. గుర్తుందా, మర్చిపోయారా? ఈ క్లాస్ లో ఎవరైనా నవంబర్ 8, 2016 తర్వాత పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు. ఓకే, సో డిమానిటైజేషన్ నోట్ల రద్దు. నెక్స్ట్ ఎన్పిఏలు మరియు కట్టడి చర్యలు చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేయాలి. ఇది ఆబ్జెక్టివ్ లో వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఇందులో ఏమేమి వస్తాయంటే సర్ఫేసీ చట్టం వస్తుంది, సర్ఫేసీ యాక్ట్, సర్ఫేసీ చట్టం. ఇక్కడ మనకు ఐబిసి వస్తుంది, ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్ అంటాం, ఐబిసి. ఇక్కడ మనం 3R వ్యూహం అంటాం, 3R స్ట్రాటజీ, 3R వ్యూహం గురించి మాట్లాడాలి, చెప్తా అంటాం. ఇక్కడనే మనం డిస్కస్ చేయాల్సింది బేసల్ నియమాలు, బేసల్ నియమాలు, బేసల్ నామ్స్ అంటాం, బేసల్ నియమాలు, బేసల్ నామ్స్. ఇక్కడే మనం డిస్కస్ చేయాల్సింది సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ మిషన్ ఇంద్రధనుష్. మిషన్ ఇంద్రధనుష్ గురించి మాట్లాడాలి, మిషన్ ఇంద్రధనుష్. ఓకే, ఎన్పిఏలు మరియు ఎన్పిఏ కట్టడి చర్యలు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ మరియు నాన్ పర్ఫార్మింగ్ అసెట్లను తగ్గించడానికి, నివారించడానికి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏంటి? ఆ టాపిక్ వెళ్ళినప్పుడే మనం విజయ్ మాల్యాన్ని తీసుకొస్తాం. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఆ టాపిక్ వెళ్ళినప్పుడే మనం సహారా సుబ్రత రాయ్ పట్టుకొస్తాం. ఆ టాపిక్ వెళ్ళినప్పుడే మనం పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం 2 రోజుల క్రితం కూడా అది వార్తల్లో ఉంది. బికాస్ ఆఫ్ మెహుల్ చోక్సీ ఆయన కూడా మనం తీసుకొస్తాం. ఓకే, విల్ డిస్కస్ ఆల్ దిస్. ఆ బ్యాంక్ రంగంలో జరిగేటటువంటి అక్రమాల గురించి కూడా మనం చాలా డీటెయిల్ గా మాట్లాడతాం. అక్కడ పోయినప్పుడే లక్కీ భాస్కర్ కూడా తీసుకొస్తాం. ఓకే, సో విల్ డిస్కస్ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్, ఇదే ద్రవ్యం మరియు బ్యాంకింగ్ లో మనం మాట్లాడాల్సినటువంటి టాపిక్ అమ్మా, బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, వివిధ కమిటీలు. బ్యాంకింగ్ రంగ సంస్కరణలు, వివిధ కమిటీలు. ఇక్కడ నరసింహన్ వస్తారు, నరసింహన్తో పాటు ఇతర కమిటీలు. కానీ ఈ రోజు మనం చూస్తున్నటువంటి బ్యాంక్ వ్యవస్థ ఇలా ఉన్నది అని అంటే దానికి ప్రధాన కారణం నరసింహన్ కమిటీ 2 నివేదికలు ఇస్తారు. ఆ 2 రిపోర్ట్స్ గురించి కూడా చాలా డీటెయిల్ గా మాట్లాడుతాం. నెక్స్ట్, ఇక్కడనే ఇదే టాపిక్ లో ద్రవ్యం మరియు బ్యాంకింగ్ లోనే మనకు బిఓపి అని వస్తుంది ఒక టాపిక్. బిఓపి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. వాట్ ఈస్ బిఓపి? బిఓపి ఖాతా అంటాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్. కరెంట్ ఖాతా, మూలధన ఖాతా అంటాం, కరెంట్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. వాట్ ఈస్ దిస్ బిఓపి? మనం చదివిన ఏపీఎస్సీ గ్రూప్ 2 లో డైరెక్ట్ క్వశ్చన్ బిఓపి నిర్వచనం అడిగారు. బిఓపి అంటే దీని డెఫినేషన్ చెప్తా చూడండి. ఇది ఒక భారతీయుడికి విదేశీయుడికి మధ్య జరుగుతున్నటువంటి లావాదేవీల గురించి తెలుపుతుంది. దట్ ఈస్ అ బేసిక్ డెఫినేషన్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఇండియన్ అండ్ ఫారెన్ రెసిడెంట్. ఇక్కడ చూడండి, నేను ఈ నిర్వచనలో ఇది భారత్కు అమెరికాకు మధ్య జరుగుతున్న లావాదేవీగా చెప్పడం లేదు. ఒక భారతీయుడికి విదేశీయుడికి మధ్య జరుగుతున్నటువంటి లావాదేవీలనే మనము బిఓపిలో లెక్కిస్తాం. గాట్ ద పాయింట్? ఎస్ ఆర్ నో? కానీ ఆ టాపిక్ వెళ్ళినప్పుడు చాలా డీటెయిల్ గా దీని గురించి మనం మాట్లాడతాము. బిఓపి. నెక్స్ట్, ఇక్కడనే బ్యాంకింగ్ రంగ కరెంట్ కనెక్ట్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా బ్యాంకింగ్ లో. ప్రతి రోజు లేదా ప్రతి 2 రోజులకు ఒకసారి బ్యాంకింగ్ అనేది మనకు వార్తాపత్రికల్లో కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక దగ్గర మనం తీసుకొని వచ్చి కరెంట్ కనెక్ట్ అన్నది లాస్ట్ లో చేసుకుంటాం. ఓకే, సో నిన్న మీకు చెప్పిన
ఎకానమీలో రెండు కళ్ళం ఏవేవి? ఒకటి ద్రవ్య విధానం, ఇంకోటి విత్త విధానం. ద్రవ్య విధానాన్ని రూపొందించేది ఎవరు? ఆర్బిఐ. విత్త విధానాన్ని రూపొందించేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అవునా? కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క విత్త విధానం గురించి కూడా సపరేట్ గా మాట్లాడుకుంటాం. ఓకే, ద్రవ్య విధానంలో ఏమి ఉన్నాయి మనకు? ఆర్బిఐ పాటించేటటువంటి ద్రవ్య విధాన మార్గాలు ఏంటి? ఇవన్నీ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో రేట్, రివర్స్ రెపో రేట్. ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఏ చాప్టర్ లోకి వెళ్దాం మనం? ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అన్నాం. ఓకే, కానీ విత్త విధానాన్ని మనం అర్థం చేసుకోవడానికి మనం ఎంటర్ అయ్యేటటువంటి మరో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే దట్ ఈస్ పబ్లిక్ ఫైనాన్స్ అంటాం. ఏమంటామమ్మా? పబ్లిక్ ఫైనాన్స్. సో నెక్స్ట్ చాప్టర్ యూనిట్ 5 or 6 పబ్లిక్ ఫైనాన్స్ అంటాం, లేదా ప్రభుత్వం యొక్క విత్త విధానం అంటాం. ప్రభుత్వం యొక్క విత్త విధానం. దీంట్లో సబ్ టాపిక్స్ తక్కువే ఉంటాయి, కానీ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, దీంట్లో మనం తీసుకొచ్చేటటువంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే భారతదేశంలో పన్ను విధానం. భారతదేశంలో పన్ను విధానం, టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో పన్ను విధానం, టాక్సేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. ఓకే, పన్ను అంటే టీత్, పన్ను అంటే ట్యాక్స్. ఓకే, ఇక్కడే పన్ను విధానంలో మనం ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనగా జిఎస్టిని గురించి అధ్యయనం చేస్తాం. ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులు. పరోక్ష పన్నుల్లోనే మనకు వస్తు మరియు సేవా పన్ను వస్తుంది, జిఎస్టి. దీని అంటారు జిఎస్టి అని. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. రాహుల్ గాంధీ ఏమంటారంటే గుజరాత్ స్టేట్ ట్యాక్స్ అంటారు. ఓకే, ఆ నిర్వచనం కూడా తీసుకోవాలి. సో పన్ను విధానంలోనే మనం డిస్కస్ చేసేది క్లాసిఫికేషన్, అంటే పన్నుల యొక్క విభజనం. ఇంకా చాలా టాపిక్స్, సబ్ టాపిక్స్ వస్తాయి. లైక్ తిరోగామి పన్ను వ్యవస్థ, పురోగామి పన్ను వ్యవస్థ. ఓకే, ప్రపోర్షనల్ టాక్సేషన్ అంటే ఏంటి? ఆ రకంగా మనం యాడ్ వెలోరం పన్ను అంటాం, నిర్దిష్ట పన్ను అంటాం, స్పెసిఫిక్ టాక్సేషన్. ఆల్ దిస్ వెరీ బిగ్ టాపిక్ ఇట్ ఇస్. ఓకే, ఒక క్వశ్చన్ అయితే CTFS. Consider the following statement. CTFS. Let us first statement. మొదటి వ్యాఖ్యానం అండి. భారతదేశంలో ప్రస్తుతం జిఎస్టి 5 స్లాబ్లుగా, స్లాబ్ అంటే రేట్లు, 5 స్లాబ్లుగా విధించబడుతుంది. 5 స్లాబ్లుగా విధించబడుతుంది. రైట్. సెకండ్ స్టేట్మెంట్ అండి. జిఎస్టి రేట్లను నిర్ణయించే జిఎస్టి మండలిలో జిఎస్టి రేట్లను నిర్ణయించే జిఎస్టి మండలిలో రాష్ట్ర ముఖ్యమంత్రులకు స్థానం కలదు. ఆప్షన్స్ తెలుసు. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 5 కాదు. ఓకే, చెప్పాలి. ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ. ఓకే, బి, సి, ఓకే, డి,
రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? అబ్సల్యూట్లీ రైట్. ఓకే, 0, 5, 12, 18, 28 1, 2, 3, 4, 5 కరెక్ట్. బంగారం పైన ప్రత్యేక జిఎస్టీ ఉంటుంది, అది ఈ స్లాబ్ లోకి రాదు. టాపిక్ వెళ్ళినప్పుడు చెప్తా. గోల్డ్ పై జిఎస్టీ ఉందా? ఆర్నమెంట్స్ పై ఉంటుంది. ఓకే, నగలపై జిఎస్టీ ఉంటుంది. ఒరిజినల్ గా జిఎస్టీ ఉండదు. పెట్రోల్ పై జిఎస్టీ ఉంటుందా? ఇస్ దట్ జిఎస్టీ ఆన్ పెట్రోల్? ఒకవేళ పెట్రోల్ పై జిఎస్టీ ఉంటే దేశవ్యాప్తంగా ఒకే పెట్రోల్ ధరలు లభిస్తాయి. కానీ వేరే వేరే రాష్ట్రాల్లో వేరే వేరే పెట్రోల్ ధరలు మనకు కనిపిస్తుంది. అవునా కదా? ఏపీలో ఒక ధర, తమిళనాడులో ఒక ధర, తెలంగాణలో ఒక ధర, పెట్రోల్ ధరలు మారుతుంది బికాస్ ఆఫ్ ద చేంజ్ ఇన్ టాక్సేషన్. పన్ను విధానం, పన్ను రేటు మారడం వల్ల వివిధ రాష్ట్రాల్లో మనకు వివిధ పెట్రోల్ ధరలు కనిపిస్తాయి. ఓకే, కానీ జిఎస్టీలోకి ఇంకా మనం పెట్రోల్ విలీనం చేయలేదు. బంగారాన్ని కూడా మనం జిఎస్టీలోకి తీసుకుని రాలేదు. బంగారు ఆభరణాలు అంటే నగలు ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనము జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తున్నాం. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? ఒక లాజిక్ ఇక్కడ మీకు కనెక్ట్ అవ్వాలి. లాజిక్ ఏంటంటే ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను చూడండి. ఈ రోజు వరకు కస్టమ్స్ డ్యూటీ జిఎస్టీలోకి విలీనం కాలేదు. కస్టమ్స్ డ్యూటీ అంటే ఎగుమతులు దిగుమతులపై విధించే పన్ను, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అంటే. కస్టమ్స్ డ్యూటీ జిఎస్టీలోకి విలీనం కాలేదు అంటే పెట్రోల్ అనేది మనం దిగుమతి చేసుకుంటాం. అవునా కదా? బంగారం అనేది కూడా మనం దిగుమతి చేసుకుంటాం. వాటిపై మనం ప్రత్యేక పన్నులు విధిస్తున్నాం కాబట్టి జిఎస్టీ పరిధిలోకి ఇంకా మనం తీసుకుని రాదు. ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి వస్తే దేశవ్యాప్తంగా ఒకే ధరకు మనకు వస్తువులు అన్నవి అందుబాటులోకి వస్తాయి. ఓకే, ఎనీవేస్, సో పన్ను విధానం పబ్లిక్ ఫైనాన్స్ లోనే మనం డిస్కస్ చేయాల్సినటువంటి నెక్స్ట్ చెప్పండి. రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్స్, ఆర్థిక మంత్రులకు స్థానం ఉంటుంది, ముఖ్యమంత్రులకు ఉండదు. జిఎస్టీ మండలిలో సభ్యులు ఎవరమ్మా? జిఎస్టీ మండలికి అధ్యక్షత వహించేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. సభ్యత్వం ఎవరుకుంటుందంటే అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రి. ఆల్ స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ విల్ బి ద మెంబర్స్. తెలంగాణకి ఎవరు ఫైనాన్స్ మినిస్టర్? ఓకే, ఎవరు లేరు, భక్తి విక్రమ్ అంట. ఓకే, ఏపీ వెరీ గుడ్. చూడండి నెక్స్ట్ పబ్లిక్ ఫైనాన్స్ లో నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, బడ్జెట్. పబ్లిక్ ఫైనాన్స్ లో నెక్స్ట్ సబ్ టాపిక్ బడ్జెట్. విని ఉంటారు బడ్జెట్ అని. బడ్జెట్, వాట్ డు యు మీన్ బై బడ్జెట్? బడ్జెట్ అంటే రాబోయే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం పెట్టబోయే అంచనా ఖర్చుని మనం బడ్జెట్ అంటాం. రాబోయే ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం చేయబోయే అంచనా ఖర్చు బడ్జెట్ అంటాం. ఎస్టిమేటెడ్ ఎక్స్పెండిచర్ ఇన్ నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ ఇయర్. ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, బడ్జెట్ ని మనము రెండు రకాలుగా విభజించుకుంటాం. మైక్రో బడ్జెట్ అంటే సూక్ష్మ బడ్జెటింగ్, మ్యాక్రో బడ్జెటింగ్ అంటే స్థూల బడ్జెటింగ్ అంటే. మ్యాక్రోగా కూడా మనం బడ్జెటింగ్ విభజిస్తాం. మైక్రో బడ్జెట్ అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది గృహ రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్. మైక్రో అంటే సంథింగ్ రిలేటెడ్ టు హౌస్ హోల్డ్, గృహ రంగం. మ్యాక్రో బడ్జెటింగ్ అంటే భారతదేశ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రవేశపెట్టే బడ్జెట్ మ్యాక్రో బడ్జెట్. ఓకే, ఇది మీకు బేసిక్ తెలియాలి. కానీ టెక్నికలీ దీంట్లో ఒక డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే చూడండి, మైక్రో బడ్జెట్లో గృహ రంగం అని, గృహ రంగంలో ఈ కుటుంబం పెద్ద ఉంటారు, కుటుంబ యజమాని. ఈ కుటుంబ యజమానికి ఒక ఆదాయం వస్తుంది. ఉదాహరణకు 1,00,000 రూపాయల ఆదాయం వస్తుంది అనుకో. ప్లీజ్
సపోజ్ దట్ హీఈస్ గెట్టింగ్ సమ్ 1 lakh rupee ఇన్కమ్. ఈ 1,00,000 రూపాయలు అనేది ఆదాయం. వ్యయం ఏముంటుంది? 1,00,000 రూపాయల్లోనే వివిధ రకాల ఖర్చులు అయినా చేయాల్సి ఉంటుంది ప్రతి నెల. అవునా కదా? ఎలాంటి ఖర్చులు చేస్తారమ్మా? ఎవ్రీ మంత్ ఎక్స్పెండిచర్. వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ హీ విల్ డూ? ఫుడ్కి సంబంధించిన ఖర్చులు చేయొచ్చు, ఇంకా హౌసింగ్, ఇంకా ట్రావెల్, ఇంకా వినోదం, ఎంటర్టైన్మెంట్. ఎసార్డు సినిమాలకు పోవాలా పోద్దా? పోవాలా అప్పుడప్పుడు. ఓకే, హెల్త్. సో ఇలాంటి వివిధ రకాల ఖర్చులు ఒక నెలలో వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ మైక్రో బడ్జెట్లో పాయింట్ ఏంటంటే, సూక్ష్మ బడ్జెట్లో ఇన్కమ్ అనేది, ఆదాయం అనేది ఫిక్స్ అయి ఉంటుంది. ఫిక్స్డ్, దాన్ని మార్చలేదు. అవునా కదా? దిస్ అ ఫిక్స్డ్ ఇన్కమ్. వేరాస్ ఎక్స్పెండిచర్, వ్యయం అనేది వేరియబుల్ అంటాము. వేరియబుల్ అంటే అది మారుతూ ఉంటుంది. వ్యయం అనేది మారుతూ ఉంటుంది. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో చూస్తే, మ్యాక్రోలో మనం అబ్జర్వ్ చేస్తే, మ్యాక్రో అంటే ఏమన్నాం? భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రవేశపెట్టే బడ్జెట్. ఇందులో ఏమవుతుందంటే, ముందుగానే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్థిక శాఖ మంత్రిత్వం అన్ని మంత్రిత్వ శాఖల నుండి అంచనా ఖర్చు ఎంతనో తెలుసుకుంటుంది. ప్రతి మంత్రిత్వ శాఖ నుండి ఎంత అంచనా ఖర్చు ముందుగానే తెలుసుకుంటుంది. ఉదాహరణకు రక్షణ శాఖ, ఉదాహరణకు హోంశాఖ, వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ, ఓకే, విద్యాశాఖ. ఈ రకంగా వివిధ శాఖలు అంచనా ఖర్చు ఎంతనో ముందుగానే తెలియజేస్తాయి. ఓకే, ఉదాహరణకు రక్షణ రంగం 5 లక్షల కోట్ల రూపాయలు డిమాండ్ చేయొచ్చు. హోంశాఖ ఒక 3 లక్షల కోట్ల రూపాయలు కోరవచ్చు. వైద్య ఆరోగ్య శాఖ ఒక 2 లక్షల కోట్లు. లైక్ వైజ్ అన్ని మంత్రిత్వ శాఖలు ఇచ్చినటువంటి అంచనా ఖర్చులతో మనము ముందుగా బడ్జెట్ ని రూపొందిస్తాం. ఉదాహరణకు ఒక 50 లక్షల కోట్ల రూపాయలకు బడ్జెట్ ను రూపొందిస్తాం. ఇప్పుడు మనకేం తెలిసింది? వ్యయం ముందుగా తెలిసింది. ఇప్పుడు మన ఆదాయం ఎంత ఉండాలా? పన్ను ద్వారా, పన్ను ఇతర ఆదాయం ద్వారా 50 లక్షల కోట్ల రూపాయలు మనం సమకూర్చాలి. అవునా కదా? వి షుడ్ కలెక్ట్ హౌ మచ్ మనీ? 50 lakh crore. ఎందుకు 50 lakh crore అంటే మనకు ఖర్చు ఎంతనో ముందుగానే తెలిసింది. సో ఇక్కడ ఏమంటున్నాం మనము? మ్యాక్రో బడ్జెట్ లో, అంటే స్థూల బడ్జెటింగ్ లో వ్యయం అనేది ఫిక్స్, రెవెన్యూ అనగా ఆదాయం అనేది వేరియబుల్. ఇది టెక్నికల్ డిఫరెన్స్. స్థూల సూక్ష్మ బడ్జెటింగ్ లో టెక్నికల్ డిఫరెన్స్ ఏంటంటే ఇదే. స్థూల బడ్జెట్ లో ఏం ఫిక్స్ అయింది? ముందు ఆదాయం. ఏది మారుతుంది? వ్యయం. సారీ, సూక్ష్మ బడ్జెట్ లో స్థూలలో వ్యయం ఫిక్స్ అయింది. ఏది మారుతుంది? రెవెన్యూ. రెవెన్యూ ఇస్ వేరియబుల్. ఓకే, ప్రతి మంత్రిత్వ శాఖ కూడా దే విల్ బి ఆస్కింగ్, ఈ సంవత్సరం మాకు ఫలానా అంచనా ఖర్చు ఉంటుందని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు. మీరు కూడా ఒక గృహ రంగంలో అంతర్భాగం. ఎసాగ్లో మీరు కూడా ఒక కుటుంబంలో అంతర్భాగం. మీరు కూడా పాకెట్ మనీ అడుగుతూ ఉంటారు. కానీ మిమ్మల్ని ఎక్కడ చూపిస్తాం? సూక్ష్మలో చూపించాలి. గట్ ద పాయింట్? మీరు కూడా పాకెట్ మనీ 500 రూపాయలు, 1000 రూపాయలు ఇట్లా పాకెట్ మనీ ఇంట్లో అడుగుతూ ఉంటారు. ఎప్పుడైనా మీరు 2 లక్షల కోట్లు అడిగిరా? సాధ్యం ఉందా? లేదు కదా. అది ఎక్కడ కనిపిస్తుంది మనకు? స్థూల బడ్జెటింగ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ టాపిక్ పబ్లిక్ ఫైనాన్స్ లో పబ్లిక్ ఫైనాన్స్ ఇలా మనకు ఫస్ట్ టాపిక్ ఏమనుకున్నాం? టాక్సేషన్, పన్ను వ్యవస్థ. సెకండ్ టాపిక్ ఏమనుకున్నాం? బడ్జెట్. థర్డ్ టాపిక్ బడ్జెట్ లోట్లు. ఇవన్నీ చిన్న చిన్న టాపిక్స్. బడ్జెట్ లోట్లు, ద్రవ్య లోటు, రెవెన్యూ లోటు, ప్రథమ లోటు, ఈ రకంగా డిఫరెంట్ టాపిక్స్ అక్కడ మనం డెవలప్ అవుతాయి. బడ్జెట్ లోట్లు, డెఫిసిట్స్ అంటాం. డెఫిసిట్స్, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, ఆల్ దీస్ థింగ్స్. నెక్స్ట్ ఇక్కడనే మనం డిస్కస్ చేసేది వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, పబ్లిక్ డెట్. ప్రభుత్వ అప్పులు. ప్రభుత్వ అప్పులు లేదా ప్రభుత్వ రుణాలు.
పబ్లిక్ డెట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. అక్కడ మనం ఏం చేస్తామంటే ఆల్ ద సోర్సెస్ గురించి మనం మాట్లాడతాం. అంటే ఏ మార్గాల ద్వారా ప్రభుత్వానికి అప్పులు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక క్వశ్చన్ రాయండి. సిటిఎఫ్ఎస్ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. మొదటి వాక్యం రాయండి. మొదటి వాక్యం, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంకు నుండి ప్రత్యక్ష రుణాలు పొందుటకు అర్హులు. రెండో వాక్యం రండి. బడ్జెట్ లోట్లు మరియు ప్రభుత్వ అప్పులపై ఆంక్షలు విధించుటకు ప్రవేశపెట్టిన చట్టం PDMC. పబ్లిక్ డెట్ మేనేజ్మెంట్ సెల్, ప్రభుత్వ అప్పు నిర్వహణ సెల్. ఆప్షన్స్ తెలుసు. A 1 మాత్రమే, B 2 మాత్రమే, C 1 మరియు 2, D పైవేవి కాదు. ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా అందరికి? చెప్పండి. ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ రైట్. బి ఓకే. సి ఓకే. డి చూద్దాం ఆన్లైన్ ఏమంటున్నారు. ఓకే. ఏ మాక్సిమం ఏతో ఉన్నారు, కొంతమంది డి కూడా అంటారు. చూద్దాం. What is the first statement? No. కేవలం కేంద్ర ప్రభుత్వమే అర్హత ఉంటుంది. ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. మళ్ళీ మీరు అడగచ్చు, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ అమరావతికి ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల రూపాయల రుణాన్ని ఇచ్చింది. దానికి కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహిస్తుంది. ఓకే, మీడియేషన్ అన్నది చేయాలి. లేకపోతే ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచ బ్యాంక్ ద్వారా కానీ ఇతర విదేశీ మార్గాల ద్వారా కానీ రుణాలు పొందుటకు అనర్హులు. ఓకే, ఎవరు మధ్యవర్తిత్వం చేయాలి? కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్. వాట్ ఈస్ ది సెకండ్ స్టేట్మెంట్? నో PDMC చట్టం కాదు, సెల్ కాదు ఇది. మనం ప్రవేశపెట్టిన చట్టం FRBM చట్టం. FRBM అమ్మ, PDMC కాదు. PDMC కూడా ప్రభుత్వ అప్పులపైనే మానిటరింగ్ చేస్తుంది. కానీ మనం తీసుకొచ్చిన చట్టం ఏంటంటే FRBM చట్టం 2003లో వస్తుంది. నెక్స్ట్ టాపిక్, ఇన్ఫాక్ట్ ఇక్కడ FRBM యాక్ట్ 2003, FRBM చట్టం 2003. FRBM ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి మనం చదువుకుంటాం. ఇక్కడ మనం మాట్లాడాల్సినటువంటి నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఫైనాన్స్ కమిషన్ అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఆర్థిక సంఘం మరియు నిధుల పంపకాలు లేదా బదిలీలు. ఆర్థిక సంఘం మరియు నిధుల బదిలీలు.
ఫైనాన్స్ కమిషన్ అండ్ ఫండ్ ట్రాన్స్ఫర్. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్. ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ఎలా నిధుల పంపకాలు నిర్వహిస్తుందో వివరించండి అన్నారు. ఓకే, 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్ ట్రాన్స్ఫర్ వాస్ ద క్వశ్చన్ ఆస్క్డ్. Got the point? Yes or no? సో మనం బడ్జెట్ మాట్లాడేటప్పుడే బడ్జెట్లోని ప్రవేశపెట్టేటప్పుడు అందులో ఉన్నటువంటి వివిధ దశల గురించి మాట్లాడదాము. అదే రకంగా బడ్జెట్ 2025-26 విశ్లేషణ చేద్దాం. 2025-26 బడ్జెట్ అనాలిసిస్ కూడా మనం ఇదే క్లాస్లో చేయాలి. బడ్జెట్ విశ్లేషణ సిలబస్లో చాలా డీటెయిల్గా మెన్షన్ చేస్తుంటారు. బడ్జెట్, ఇటీవల బడ్జెట్ విశ్లేషణ అంటారు. అంటే లేటెస్ట్ బడ్జెట్ ఏది 25-26. ఇది అయిపోయిన నెంబరే వి విల్ బి గోయింగ్ ఈ చాప్టర్లోనే ఆర్థిక సర్వే గురించి మాట్లాడతాం. వి విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే అంటాం. ఆర్థిక సర్వే, ఆర్థిక సర్వే అంటే కేంద్ర ఆర్థిక సర్వే. కేంద్ర ఆర్థిక సర్వే చూడండి, మనకు 2 డాక్యుమెంట్స్ ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇవి. ఈ డాక్యుమెంట్స్ చుట్టే మనకు దాదాపుగా 20% క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో అడుగుతారు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎకానమీలో ఒక 10 ప్రశ్నలు వస్తే ఒక 2 ప్రశ్నలు ఈ 2 డాక్యుమెంట్స్ ఉంటే మనకు రాబోతున్నాయి. ఒకటి ఏంటంటే బడ్జెట్ డాక్యుమెంట్, ఇంకొకటి సర్వే డాక్యుమెంట్. వన్ ఇస్ ద బడ్జెట్ డాక్యుమెంట్, అనదర్ వన్ సర్వే డాక్యుమెంట్. బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే. ఇన్ఫాక్ట్ ఈ రెండింటినీ కూడా రూపొందించేది ఎవరు అంటే ఆర్థిక శాఖ మంత్రిత్వం, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో ఒక ప్రత్యేక శాఖ ఉంటుంది, దాన్ని డిఈఏ అంటామమ్మా. డిఈఏ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. డిఈఏ వీరే బడ్జెట్ ని రూపొందిస్తారు, ఆర్థిక సర్వేని కూడా రూపొందిస్తారు. అసలు బడ్జెట్ కి సర్వేకి మధ్య తేడా ఏంటి? సర్వే గుడ్ 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 గుడ్. ఇంకా వెరీ క్లోజ్. బడ్జెట్ అంటే రాబోయే సంవత్సరంలో అంచనా ఖర్చులను గురించి తెలుపుతుంది. సర్వే గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారత్ విజయాలు మరియు కొన్ని సూత్రాలు మనం చూపిస్తాం ఆర్థిక సర్వే. అందుకొరకే మనం బడ్జెట్ ని ఎప్పుడైనా చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఈ సంవత్సరం మీరు చూస్తే బడ్జెట్ ని 2025-26కు మనం ప్రవేశపెడతాం. అదే ఆర్థిక సర్వేనేమో మనం 2024-25కు ప్రవేశపెడతాం. ఎకనామిక్ సర్వే ఏమో లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్, బడ్జెట్ ఏమో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఫైనాన్షియల్ ఇయర్ ఇస్ ద కీ టర్మ్. కీ ఏంటంటే ఆర్థిక సంవత్సరం. సో ఆ 2 డాక్యుమెంట్స్ ని కూడా మనం సమగ్రంగా విశ్లేషణ చేయాలి. ఓకే, అండ్ 20% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు ఈ 2 డాక్యుమెంట్స్ నుండే వస్తాయి కాబట్టి దీన్ని డీటెయిల్ గా మనం అర్థం చేసుకోవాలి. టీజీపీఎస్సీ గ్రూప్ 2లోనైతే 20% ఆఫ్ ద క్వశ్చన్స్ అంటే 150 ప్రశ్నలు అంతేనా? 150లో 20% అంటే ఎంత వస్తుందమ్మా? నియర్లీ 30 క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ చాప్టర్ యూనిట్ 7. ఓకే, చూడండి యూనిట్ 7, 8, 9 3 సైమల్టేనియస్ గా చూస్తాం. యూనిట్ 7, 8, 9 దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆర్థిక వ్యవస్థలోని 3 రంగాల గురించి మాట్లాడతాం. 3 సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. 3 రంగాలు. ఏవేవి 3 రంగాలు మనకు? ప్రథమ రంగం, ద్వితీయ రంగం, వెరీ గుడ్, తృతీయ రంగం. దీని 7th యూనిట్ అవుతుంది, 8th యూనిట్ అవుతుంది, 9th యూనిట్. ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ఓకే, ప్రథమ రంగం అంటే వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. అవునా? వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ద్వితీయ రంగం అంటే
పరిశ్రమలు మరియు తయారీ రంగం. పరిశ్రమలు మరియు తయారీ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్. తృతీయ రంగం అంటే సేవా రంగం. తృతీయ రంగం అనగా సేవా రంగం. ఓకే. ప్రథమ రంగంలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో ఆల్ సబ్ టాపిక్స్ గురించి మనం మాట్లాడతాం. చాలా ఎక్కువ టైం మనం దీనిపైన స్పెండ్ చేయాలమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్ వ్యవసాయం. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే భారతదేశంలో వ్యవసాయం చారిత్రక పరిణామం గురించి మాట్లాడతాం. We will discuss about historical perspective of Indian agriculture. చారిత్రక పరిణామం అంటే మళ్ళా మనము సింధు నాగరికత నుండి తీసుకురావు, భయపడద్దు. ఓకే. చారిత్రక పరిణామం అంటే మనం ఎక్కడి నుండి తీసుకురావాలంటే దీన్ని హరిత విప్లవం నుండి పట్టుకొస్తాం అంటే తీసుకొస్తాం. ఓకే. హరిత విప్లవం ఇది ఉంటారు, గ్రీన్ రెవల్యూషన్ అని విన్నారా? నో ప్రాబ్లం, వినకపోతే మనం విందాం. టాపిక్ వెళ్ళినప్పుడు విల్ డిస్కస్ హరిత విప్లవం. నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఎంఎస్పి మరియు ఎంఎస్పి చుట్టూ ఉన్నటువంటి వివాదాలు. కనీస మద్దతు ధర మరియు కనీస మద్దతు ధర చుట్టూ ఉన్న వివాదాలు. ఏ వివాదాలు ఉన్నాయి? ఒకటే, ఎంఎస్పికి చట్టబద్ధత ప్రస్తుతం లేదు. ఎంఎస్పి అనేది భారతదేశంలో ఒక పథకమే. ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ లీగలైజేషన్. చట్టబద్ధత లేదు. సో రైతులు ఏం కోరుకుంటారు? ఎంఎస్పిని చట్టబద్ధం చేయాలి, ఎంఎస్పిని తప్పనిసరి చేయాలి. ఎంఎస్పి మనం తప్పనిసరిగా ఇస్తున్నప్పటికీ కూడా ఎంఎస్పికి చట్టబద్ధత లేదు. రైతుల యొక్క ఆందోళన ఇది. వై నాట్ ఎంఎస్పి ఈస్ గెటింగ్ అ లీగల్ సపోర్ట్? ఒక క్వశ్చన్ అయితే సిటిఎఫ్ఎస్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఫస్ట్ స్టేట్మెంట్, ప్రస్తుతం భారత్లో ఎంఎస్పి 22 పంటలకు డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకటిస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకటిస్తుంది. DOA డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, వ్యవసాయ శాఖ. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకటిస్తుంది. రెండో వాక్యం రండి. ఇటీవల కాలంలో రైతులు ఆందోళన 2024లో ఎంఎస్పి చట్టబద్ధతతో పాటు ఎంజీ నరేగా వేతనాలను పెంచమని కూడా కోరారు. ఆప్షన్స్ తెలుసు. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి 5 ఏవి కాదు. ఓకే, చెప్పండి. ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ, బి, సి, fine, and D, right. What is the first statement?
ఎంఎస్పి మనం 22 పంటలకు తప్పనిసరిగా ఇవ్వాలి, దట్ ఈస్ ట్రూ. కానీ ప్రకటించేది డిఓఏ కాదమ్మా. ఓకే, ప్రకటన చేసేదేమో సిఎస్సిపి, ప్రకటించేదేమో సిఎస్సిపి, కమిషన్ ఆన్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసింగ్, సిఏసిపి. ఇది కూడా వ్యవసాయ శాఖ మంత్రిత్వంలో పనిచేస్తుంది, కానీ డిఓఏ కాదు. ఫస్ట్ స్టేట్మెంట్ హాఫ్ కరెక్ట్ హాఫ్ రాంగ్, అంటే కంప్లీట్లీ రాంగ్. అవునే కాదు, పూర్తిగా రాంగ్. హాఫ్ కరెక్టే, హాఫ్ రాంగ్. కానీ అట్లాంటి ఆప్షన్ లేదు కదా, 1.5 హాఫ్ ఉన్నాయి, అట్లా లేదు. వాట్ ఈస్ ద సెకండ్ స్టేట్మెంట్? ఏంటండి? అబ్సల్యూట్లీ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ రైట్. 2024 2 రైతుల ఆందోళనలు వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఒకటి 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన ఆందోళన, ఇంకొకటి 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఆందోళనలు. 2024లో వాళ్ళ యొక్క డిమాండ్ చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో వాళ్ళు ఏం చెప్తారంటే ఎంఎస్పి చట్టబద్ధతతో పాటు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కోరుతారు. లైక్ టర్మరిక్ బోర్డ్ అని, పసుపు బోర్డు అని చెప్పి, స్పైసెస్ బోర్డు అని, ఈ రకంగా. దాంతో పాటుగా ఎంజీ నరేగా వేతనాలు మనము ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా మనం వేతనాలను చెల్లిస్తా ఉన్నాం. ఓకే, అంటే రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు ప్రకారంగా మనము ఎంఎస్పి వేతనాలను చెల్లిస్తున్నాం. కానీ వీళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే ఎంఎస్పి వేతనాలను దేశవ్యాప్తంగా స్థిరంగా ఉంచాలి, ఫిక్స్ చేసి ఉంచాలి. ఎలా ఫిక్స్ చేయాలంటే 700 రూపాయలు ఫిక్స్ చేసి ఉంచాలి అని వీళ్ళ యొక్క డిమాండ్. దాన్ని ప్రభుత్వం అంగీకరించలేదు. అది అసాధ్యమైన డిమాండ్, అవునా కాదా? ప్రస్తుతం హర్యానా లాంటి రాష్ట్రం అత్యధిక ఇంజనీరింగ్ వేతనాలు ఇస్తుంది, వాళ్ళు కూడా 700 రూపాయలు ఇవ్వట్లేదు. దే ఆర్ ఆల్సో నాట్ పేయింగ్ 700 రూపీస్ as such. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేసే టాపిక్ ఎంఎస్పి మరియు ఎంఎస్పి చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, తర్వాత ముఖ్యమైన పంటలు, మేజర్ క్రాప్స్, ముఖ్యమైన పంటలు, వరి, గోధుమ ఏ రాష్ట్రంలో ఎక్కువ పండుతాయి, భారతదేశం యొక్క స్థానం ఏంటి, ఫ్యాక్చువల్ డేటా మనం తీసుకుంటాం. ఓకే, తర్వాత ఇదే టాపిక్ లో మనం డిస్కస్ చేసేది సేంద్రియ వ్యవసాయం, ఉద్యానవనాలు, జెడ్బిఎన్ఎఫ్. సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం, సేంద్రియ వ్యవసాయం, ఉద్యానవనాలు, హార్టికల్చర్ అంటాం, జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, జెడ్బిఎన్ఎఫ్. ఇలాంటి అంశాల గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడనే మనం మాట్లాడాల్సింది వ్యవసాయ రుణాలు, అగ్రికల్చర్ క్రెడిట్, వ్యవసాయ రుణాలు. ఇక్కడనే మనం మాట్లాడాల్సింది రైతుల ఆదాయ రెట్టింపు, రైతుల ఆదాయ రెట్టింపు, డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్. ఇది కూడా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ క్వశ్చన్. రైతుల ఆదాయ రెట్టింపు, డబులింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్. చూస్తున్నారా తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్? చూస్తున్నారా ఎవరన్నా? ఫిలిమ్స్ పేపర్ చూస్తున్నారా? పోనీ సో డైరెక్ట్ ఇయర్దే చూస్తాం. ఓకే, వెరీ గుడ్. సో ఏం చెప్తున్నా, రైతుల ఆదాయ రెట్టింపు, డబులింగ్ ఆఫ్ ఫార్మర్ ఇన్కమ్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడనే మనము వ్యవసాయంలోనే డిస్కస్ చేసే నెక్స్ట్ టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, రాయితీలు, సబ్సిడీస్. రాయితీలు, రాయితీల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ప్రభుత్వం వివిధ రకాల రాయితీలు ఇస్తుంది. రాయితీ అంటే ఏంది? సబ్సిడీ అంటే ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ డిస్కౌంట్, తగ్గింపు. ఓకే, రాయితీల్లో ప్రభుత్వం వేరియస్ టైప్స్ అంటే వివిధ రకాల రాయితీలు కల్పిస్తున్నప్పటికీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3F. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాల్సింది 3F రాయితీలు. 3F అంటే ఏంటంటే ఫుడ్, ఫ్యూయల్, ఫర్టిలైజర్. ఫుడ్ ఆహార భద్రత అంటాం, జాతీయ ఆహార భద్రతా చట్టం. అక్కడ PDS మధ్యాహ్న భోజన పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థ, ICDS అంగన్వాడీ, ఇలాంటి పథకాల గురించి డీటెయిల్ గా మాట్లాడతాం.
అదే రకంగా NFSA చట్టం 2013లో ఏ రకంగా మనము లబ్ధిదారులను విభజించుకున్నాం. ఇంతకు ముందేమో PDS లో BPL కార్డ్ అని, APL కార్డ్ అని, అంత్యోదయ అన్న యోజన కార్డ్ అని చెప్పి 3 రకాల కార్డులుగా మనం లబ్ధిదారులను విభజించే వాళ్ళం. కానీ ప్రస్తుతం ఆహార భద్రతా చట్టం ద్వారా మనం లబ్ధిదారులను 2 రకాలుగా విభజించుకుంటాము. ఒకటి ప్రాధాన్య కుటుంబాలు, ఇంకొకటి అంత్యోదయ అన్న యోజన కుటుంబాలు. PH అంటాం అనగా ప్రయారిటీ హౌస్ హోల్డ్ అండ్ అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్. ప్రాధాన్య కుటుంబాలకు ఆ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో ప్రతి కుటుంబ సభ్యునికి కూడా 5 కేజీల ఆహార ధాన్యాలు అందించడం జరుగుతుంది ప్రతి నెల. 4 ఉంటే 20 కేజీలు. అదే అంత్యోదయ అన్న యోజన కార్డు ఉంటే వాళ్లకు కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా 35 కేజీల ఆహార ధాన్యాల సరఫరా అనేది జరుగుతుంది. ఎవరికి? అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులకు. ఫుడ్ సబ్సిడీ, ఫ్యూయల్ సబ్సిడీ. ఫ్యూయల్ సబ్సిడీలో మనం బేసికల్ గా డిస్కస్ చేయాల్సింది ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ LPG. ఫ్యూయల్ సబ్సిడీలో మనం డిస్కస్ చేయాల్సింది ఓన్లీ వన్ సబ్సిడీ, LPG. ఇంతకుముందు కిరోసిన్ ఉండేది, కిరోసిన్ తీసేస్తాం. 2020-21లో కిరోసిన్ రాయితీ మనం తొలగించడం జరిగింది. కిరోసిన్ ఆల్మోస్ట్ మనం నిషేధించాం, అవునా కదా? రేషన్ దుకాణాల్లో ఇప్పుడు కిరోసిన్ ఇస్తారా? ఇంతకుముందు ఇచ్చేవారు. ఓకే, సో ఓన్లీ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటమ్మా? LPG సబ్సిడీ. LPG సబ్సిడీ గురించి డిస్కస్ చేసేటప్పుడే మనము ప్రధానమంత్రి ఉజ్వల యోజన గురించి మాట్లాడతాం. విల్ డిస్కస్ అ స్కీమ్ కాల్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఉజ్వల యోజన తెలంగాణలో ఉచిత LPG సిలిండర్ ఇస్తుంది. ఓకే, 500 రూపాయలకి LPG సిలిండర్. ఏ పథకం? తెలంగాణ రేవంత్ రెడ్డి ఇచ్చేది. రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి పేరు ఎందుకు పెడతారు? 6 గ్యారెంటీలో ఏందమ్మా అది? మహాలక్ష్మి, గృహలక్ష్మి? ఒకసారి క్లాస్ అయిపోయినాక 6 గ్యారెంటీలు ఒకసారి బైహార్ట్ చేయాలి, బట్టి పట్టాలి. ఓకే, మిమ్మల్ని నిద్రలో లేపడిగినా కూడా 6 గ్యారెంటీలు చెప్పేటట్టు ఉండాలి. ఓకే, 6 గ్యారెంటీలు దాని యొక్క అమలు స్టేటస్ ఏంటో మీరు ఒకసారి యాజ్ ఇట్ ఈస్ బైహార్ట్ చేయాలి. గాట్ ద పాయింట్? ఎందుకనంటే 6 గ్యారెంటీస్ చదువుతున్నారంటే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాబట్టి, రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2లకు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు కాబట్టి 6 గ్యారెంటీలు అన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, ఏపీ వాళ్ళు సూపర్ 6, ఏపీలో కూడా ఉన్నాయి కదా సూపర్ 6. ఏపీ PSC వాళ్ళు కూడా ఆ సూపర్ 6ని ఒకసారి బైహార్ట్ చేయాలి. తెలంగాణ వాళ్ళు కూడా 6 గ్యారెంటీలను ఒక్కసారి బైహార్ట్ చేయాలి. బైహార్ట్ అంటే బట్టి పట్టాలి. ఓకే, నెక్స్ట్ ఫర్టిలైజర్ సబ్సిడీ, ఎరువులపై రాయితీలు మనం మాట్లాడతాం. ఎరువుల్లో మనము NPK మాట్లాడతామమ్మా. NPK యూరియా, డైఅమోనియం ఫాస్ఫేట్, మ్యూరేట్ ఆఫ్ పొటాషియం. NPK పై మనం కల్పిస్తున్నటువంటి రాయితీలను గురించి డిస్కస్ చేస్తాం. ఎరువులపై రాయితీ. నెక్స్ట్ ఇదే టాపిక్ లో మనం తీసుకొచ్చేది భూ సంస్కరణలు మరియు భూసేకరణ చట్టం 2013. వ్యవసాయంలోనే మనం తీసుకొని రావాల్సిన టాపిక్ భూ సంస్కరణలు మరియు భూసేకరణ చట్టం 2013. భూ సంస్కరణ అంటే ఏంటమ్మా? ల్యాండ్ రిఫార్మ్ అంటే ఏంటి? భూ సంస్కరణ అంటే సింప్లీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ టు ద ల్యాండ్లెస్ అంట. భూమి లేని వారికి భూమిని పంచడం. ఓకే, ఆ యొక్క వ్యవస్థ మనకు అంటే స్వాతంత్రం పూర్వమే ప్రారంభమైంది. భూమి కోసం పోరాటాలు అన్నవి భారతదేశంలో కొత్త కాదు. ఇన్ఫాక్ట్ నక్సల్వాదం ఆవిర్భవించింది కూడా భూ పోరాటం వలన. నక్సల్ యొక్క నినాదం ఏంటి? జల్ జంగల్ జమీన్. దే ఫాట్ ఫర్ జల్ అంటే నీరు, జంగల్ అంటే అటవీ హక్కులు, జమీన్ అంటే భూమిపై హక్కులు. ఓకే, సో ఇవన్నీ కూడా మనము ఏ చాప్టర్లో మాట్లాడాలమ్మా? నెక్స్ట్ వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలు. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు. నెక్స్ట్ టాపిక్ PM కిసాన్ డిస్కస్ చేస్తాం. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని అంటాం. 6,000 రూపాయల పెట్టుబడి సాయం రైతులకు.
ఈ సంవత్సరం బడ్జెట్ లో దాన్ని 10,000 రూపాయలకు పెంచుతామని అనుకున్నారు, కానీ అటువంటి అనౌన్స్మెంట్ అయితే ప్రభుత్వం చేయలేదు. గోట్ ద పాయింట్. తెలంగాణలో ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బంధు అనే పథకాన్ని తీసుకొస్తాడు. ఆ రైతు బంధు నుండే ఆదర్శంగా ఈ పిఎం కిసాన్ అనే పథకం పుట్టింది. కానీ తెలంగాణకు పిఎం కిసాన్ కు ఉన్నటువంటి తేడా ఏంటంటే అప్పర్ క్యాప్. ఓకే, పిఎం కిసాన్ అన్నది అందరు రైతులకు ఇవ్వము, అప్పర్ క్యాప్ గరిష్ట పరిమితి అన్నది మనం విధిస్తాము. కానీ తెలంగాణ రైతు బంధు మాత్రం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫార్మ్ సైజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ల్యాండ్ హోల్డింగ్ సైజ్, భూ కమతాల సైజ్ తో సంబంధం లేకుండా భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు బంధు అన్నది తెలంగాణలో పడుతుంది. అందుకొరకే తెలంగాణలో రైతు బంధు పథకం ద్వారా అత్యధిక లబ్ధి పొందుతున్నటువంటి వ్యక్తి మల్లారెడ్డి. వినే ఉంటారు మల్లారెడ్డి అని. నెక్స్ట్ ద్వితీయ రంగం, సెకండ్ సెక్టార్, దట్ ఈస్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్. ద్వితీయ రంగం ఇందులో ఏం చేస్తామంటే we will start our discussion with respect to IPRs, భారతదేశంలో పారిశ్రామిక రంగ తీర్మానాలు, ఇండస్ట్రియల్ పాలసీ రెజల్యూషన్స్, పారిశ్రామిక విధాన తీర్మానాలు, ఐపీఆర్ అని అంటాం. ఇవి ఎక్కడి నుంచి తీసుకురావాలంటే ఐపీఆర్ 1948 మాట్లాడాలి, 1956, 1969, 1973, 1977, 1980, ఆ తర్వాతనే మనము 1991 ఎల్పిజి సంస్కరణలోకి వెళ్తాం. వెరీ డీటెయిల్ డిస్కషన్ చేయాలి. 1991 సంస్కరణలు మీకు డైరెక్ట్ గా చెప్తే మీకు అర్థం కాదు. 1991 సంస్కరణల కన్నా ముందు మనం ప్రవేశపెట్టినటువంటి వివిధ పారిశ్రామిక రంగ తీర్మానాల గురించి మాట్లాడాలి. ఎక్కడ నుంచి తీసుకురావాలి దాన్ని? 1948, 1956, 56లో అక్కడ మనకు పిసి మహల్నోబిస్ వస్తుంది. ఓకే, పట్టుకొస్తాం. 1969లో we will be coming up with MRTP చట్టం, MRTP మోనోపోలీ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటాం. 1973లో మనకు ఫెరా వస్తుంది, ఫెరా. 1977లో మనకు మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వదేశీ కంపెనీలకు, కుటీర పరిశ్రమలకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. 1980లో మళ్ళా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అవుతారు. తర్వాత 1991 ఎల్పిజి సంస్కరణలు. అంతకంటే ముందు భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆ సమస్యలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏ రకంగా పరిష్కారాలు ఇచ్చారు, అదంతా కూడా ఒక బిగ్ స్టోరీ. ఆ స్టోరీ మొత్తం కూడా మనం నరేట్ చేసుకుంటాం when we go to this topic, 1991 రిఫార్మ్స్. ఆ తర్వాత ఇక్కడ డిస్కస్ చేసేటటువంటి మరో ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఇటీవల బడ్జెట్లో ఎంఎస్ఎంఈ యొక్క నిర్వచనం మనం మార్చుకున్నాం. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ హాస్ బీన్ చేంజ్డ్. అంటే పెట్టుబడులు, టర్న్ ఓవర్ అనేటటువంటి ఒక నిర్వచనం మనం ఇస్తాము. ఆ నిర్వచనంలో కొన్ని కీలక మార్పులు మనం 2025 బడ్జెట్లోనే ప్రవేశపెట్టాం. మాట్లాడతాం. ఒక క్వశ్చన్ రాయండి. సిటిఎఫ్ఎస్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రైట్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్, మొదటి వాక్యం. మొదటి వాక్యం అండి. ఎంఎస్ఎంఈ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ నిర్వచన పరిశ్రమలు మరియు సేవా రంగానికి వేరువేరుగా ఉంటుంది. పరిశ్రమలు మరియు సేవా రంగానికి వేరువేరుగా ఉంటుంది. పరిశ్రమలు మరియు సేవా రంగానికి వేరువేరుగా ఉంటుంది. వేరువేరుగా ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ రాయండి. రెండో వాక్యం, సెకండ్ స్టేట్మెంట్. 2024-25 ఆర్థిక సర్వేలో 2024-25 ఆర్థిక సర్వేలో
ఆర్థిక సర్వేలో డీరెగ్యులేషన్ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించారు కమా దీని అర్థం ప్రైవేటు రంగం ప్రోత్సాహకం మరియు ప్రభుత్వ ఆధిపత్యాన్ని తగ్గించడం. ఆప్షన్స్ తెలుసు. ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2, డి పైవేవి కాదు. ఓకేనా? చెప్పండి ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ రైట్, బి ఓకే, సి రైట్ అండ్ డి. ఓకే, వాట్ ఇస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? నో ఒకే నిర్వచనం, అది రెండింటికి వర్తిస్తుంది, పరిశ్రమలు మరియు సేవా రంగానికి కూడా వర్తిస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. వాట్ ఇస్ ద సెకండ్ స్టేట్మెంట్? రెగ్యులేషన్ అంటే ఏంటి? కంట్రోల్. రెగ్యులేషన్ అంటే కంట్రోల్ చేయడం, డీరెగ్యులేషన్ అంటే ఆ కంట్రోల్ ని వెనక్కి తీసుకోవడం. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే కదా? సెకండ్ స్టేట్మెంట్ రైట్. 1991 లో మనం ఎట్లయితే రెగ్యులేషన్ గురించి మాట్లాడుకున్నామో, డీరెగ్యులేషన్ గురించి మాట్లాడుకున్నామో, మళ్ళీ 2024-25 ఆర్థిక సర్వేలో కూడా ఇదే డీరెగ్యులేషన్ అంశాన్ని ప్రస్తావనలోకి తీసుకొని వచ్చినాం. ఎవరు? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎకనామిక్ సర్వే, ఆర్థిక సర్వే ఆథర్ ఎవరమ్మా? హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే? ఈ ఇయర్ కాదు, ఏ ఇయర్ అయినా హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఆథర్ ఎవరు? ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఎవరు? హూ ఇస్ ద కరెంట్ సిఏ? ప్రస్తుతం ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారులు ఎవరు? ఎవరు లేరు. ఓకే, పోస్ట్ ఖాళీగా ఉంది, టీజీపీఎస్సీ ద్వారా భర్తీ అవుతుంది. అనంత నాగేశ్వరన్. ఎవరమ్మా? అనంత్ నాగేశ్వరన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ టాపిక్ పిఎస్యులు మరియు పిఎస్యుల యొక్క రకాలు. మినీరత్న, నవరత్న, మహారత్న, ప్రభుత్వ రంగ సంస్థలు వినే ఉంటారు. పిఎస్యు అంటే డెఫినేషన్ ఏంటి? ఏదైనా ఒక కంపెనీలో 51% లేదా అంతకంటే ఎక్కువ వాటా, 51% ఆర్ మోర్ దెన్ దట్ షేర్ ఒకవేళ ప్రభుత్వానికి ఉంటే అప్పుడు ఆ కంపెనీని ఏమంటాం? ప్రభుత్వ రంగ సంస్థలు అంటాం. పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఆర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఆర్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. పిఎస్యు అన్న పిఎస్సి అన్న సేమ్. ఇదే టాపిక్ లో మనం డిస్కస్ చేయాల్సింది పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. పెట్టుబడుల ఉపసంహరణ, డిస్ఇన్వెస్ట్మెంట్. పెట్టుబడుల ఉపసంహరణ. పెట్టుబడుల ఉపసంహరణ అంటే పెట్టుబడులు పెట్టడం అంటే కీపింగ్ ఇన్వెస్ట్మెంట్స్, టేకింగ్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్. ఆల్రెడీ ఉన్నటువంటి పెట్టుబడిని వెనక్కి తీసుకునేటటువంటి పద్ధతిని మనం పెట్టుబడుల ఉపసంహరణ లేదా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఈ డిస్ఇన్వెస్ట్మెంటే మెల్లమెల్లగా దేనికి దారితీస్తుంది? ప్రైవేటీకరణకు దారితీస్తుంది. ఓకే, ఇట్ విల్ లీడ్ టు ప్రైవేటైజేషన్. ఒక క్వశ్చన్ రాయండి, వన్ లైనర్ క్వశ్చన్. ఒక
ఒక్క నిమిషం మళ్ళీ ఏంటంటే సిటిఎఫ్ఎస్ సాఫ్ట్వేర్. ఈ క్రింది వాటిలో ఏ సంస్థ ప్రస్తుతం పెట్టుబడుల ఉపసంహరణను నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ బి సిడ్బి, సేమ్ ఐడిబిఐ రాస్తారు కదా దానికి ముందు ఎస్ పెట్టాను. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి దీపం అన్ని క్యాపిటల్ లెటర్స్ లో రాయాలి. దీపం, DIPAM, దీపం, ఆల్ క్యాప్స్ లాక్. ఆప్షన్ డి నీతి ఆయోగ్. వినే ఉంటారు. నీతి అమ్మ, NITI. ఓకే, నీతి ఆయోగ్. క్వశ్చన్ అర్థమైందా? పెట్టుబడుల ఉపసంహరణను ఎవరు పర్యవేక్షిస్తారో ఎవరు నిర్వహిస్తారో అని అడుగుతారు. అచ్చే ఒక్క నిమిషం క్వశ్చన్ లో కొంచెం క్లారిటీ రావాలి. క్వశ్చన్ ఏమన్నా చెప్పండి. నిర్వహిస్తారు. ఓకే ఫైన్. పర్యవేక్షిస్తారు. ఒకవేళ క్వశ్చన్ లో పర్యవేక్షిస్తారు లేదా సూచనలు ఇస్తారు అని అడిగితే దానికి కూడా ఆన్సర్ మీ ఆప్షన్స్ లోనే ఉంది. ఓకే, ఫస్ట్ దీనికి ఆన్సర్ తెలుసుకుందాం, ఇంకో దాని తర్వాత చెప్తాం. చెప్పండి, ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? ఏ